యేసుక్రీస్తు మన పట్టణానికి వస్తున్నారంట. ఆ యేసు ఈ పట్టణానికి వస్తే ఎంతమంది ఎదురు చూడాల్సిన గొప్ప సంగతి ఏమిటో. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన గొప్ప దేవుడంట. బెత్లెహేము ఊరిలో కన్యక అయిన మరియకు దేవుని శక్తి ద్వారా జన్మించారంట. చాలా మంది చెప్తున్నారు. అవునా? అవును. ఆ యేసయ్య చేసిన కార్యాల గురించి వాగ్దానం చేసిన ఆ యేసయ్య ఈయనే అంటారా? ఏమో, ఆయన చేస్తున్న కార్యాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంతమంది జనం కదా. సర్వమానవాళి రక్షణ కోసం దేవుని పంపుతానని వాగ్దానం చేసిన ఆ యేసు ఈయనే అంటారా? నాకు అదే అనిపిస్తుంది. ఏమైంది ఇంకా? ఎందుకు అంత తొందరపడుతున్నావు? ఇప్పుడే నా ఈ గ్రామం నుండి వస్తున్నాను. అక్కడ ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయాడని ఏడుస్తుంది. ఏడుస్తుంటే అదే మార్గంలో నజరేయుడైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఉన్నాడు. వచ్చాక ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? అక్కడ చాలా మంది జనసమూహం ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అబ్బా, సంగతి సాగదీయకుండా సరిగ్గా చెప్పమ్మా. మా కళ్ళెదుట పాడి ముట్టి శవమై పడి ఉన్న ఆమె కుమారుని యేసుక్రీస్తు బ్రతికించారు. నిజమా? ఎంత అద్భుతం కదా. ఇంతమంది గొప్ప సమూహంగా వెళ్తున్నారు. ఈ రోజు ఆయన ఈ ఎరుకో పట్టణానికి వస్తున్నారని విన్నాము. అవునా? అయితే మనం కూడా ఆయన చూడటానికి వెళ్దాం పదండి. తప్పకుండా. దక్షిణ ఇదేనండి. ఇది ఉత్తరపు వీధండి. దీనికి కొంచెం అటువైపుగా వెళ్తే దక్షిణపు వీధి వస్తుంది. చాలా కృతజ్ఞతలు. పదండి. ఇంతకీ మీరెవరు? నా పేరు మరియా. నా పేరు మార్త. నేను వీరి సహోదరు. నా పేరు రాజు. మాది బెత్లెహేము గ్రామం. మరి ఇలా ఎందుకు వచ్చారు? గొప్ప రక్షకుడు మా చీకటి జీవితాలను వెలిగించిన యేసయ్య ఇక్కడికి వస్తున్నాడని విని వచ్చారు. ఆ యేసయ్య అంత గొప్ప దేవుడా? అవునమ్మా, ఆయన మా కుటుంబంలో చాలా మాటల్లో చెప్పలేని గొప్ప కార్యం చేశారు. మీ కుటుంబంలోనూ అద్భుతం చేశారా? అవును, ఇతను మా తమ్ముడు రాజు. కొద్ది రోజుల క్రితం కాయలా పడి మరణకరమైన వ్యాధితో మంచం పట్టి చనిపోయాడు. ఇతను చనిపోయాడా? అవునమ్మా, 3 రోజులు సమాధిలో కూడా ఉంచాము. మేము ప్రేమించి విశ్వసించిన యేసయ్య ఇక్కడికి వచ్చారు. వచ్చి సమాధిని తొలగించాము. తొలగించక ఏం జరిగిందో చెప్పమ్మా. సమాధిలో శవమై ప్రేతోత్సవంతో చుట్టుపడి పడి ఉన్నాను. నా యేసయ్య లేపారమ్మా. అందుకే మా జీవితకాలమంతా ఆయన బిడ్డలుగా జీవించాలని తీర్మానం చేసుకొని ఆయన సాక్షులుగా జీవిస్తున్నాము. ఇది చాలా ఆశ్చర్యం. నిజంగా యేసు గొప్ప దేవుడే. వదినాలమ్మా. అర్థమైంది. నిజంగా చనిపోయి మనిషి తిరిగి బ్రతకడం అంటే ఎంత ఆశ్చర్యం కదా. అవును, చాలా ఆశ్చర్యం. అదండి, మనం కూడా యేసయ్యను చూడడానికి వెళ్ళాం.